వారాయి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన కృతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్ కళ్యాణ్ కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. వారాయి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన కృతువులో ఉన్నారు. అయితే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్ కళ్యాణ్ కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సంజన, ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ తన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిగా వారాహి సంబంధించినటువంటి పూజలు నిర్వహించారు. తర్వాత కొండగుట్ట ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మాల మరొకసారి దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. విజయవాడలోనే ఆ దీక్షను కూడా చేపట్టారు. ఇది ఒక 11 రోజుల పాటు ఆ దీక్షలో కొనసాగుతానని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ దీక్ష తర్వాత ఆయన ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఆదిత్య హోమం కూడా ఒకసారి నిర్వహిస్తున్నట్టు కూడా ఈరోజు జనసేన కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే వెలువడింది. దీని ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, అదేవిధంగా ఆయన చేపట్టినటువంటి పదవి బాధ్యతలు ఏవైతున్నాయో ఆ బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించేందుకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బంది లేకుండా ముందుకెళ్లేందుకు కావాల్సినటువంటి శిక్షణ ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి ధైర్యం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే సమాజం కోసం ఆయన పూర్తిగా నేను సమాజంలో ఉన్నటువంటి కొన్ని బాధ్యతలకు కట్టుబడి ఉన్నానని చెప్తూనే అది డివోషనల్ గా ఉండే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా వ్యతిరేకంగా, అంటే వాడకూడని పదాలు వాడటం కానీ, అదేవిధంగా ప్రతిపక్షాల మీద మాట్లాడినప్పుడు కానీ పద్ధతి దాటి మాట్లాడడం కానీ ఎప్పుడు లేనటువంటి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అదే విధంగా కూడా సమాజ బాధ్యతలు పూర్తి స్థాయి నిర్వర్తించే దైవ స్థానసారంగా ఉండేటువంటి అంశాన్ని పరిగణలో తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. అదే విధంగా కూడా ఆయన పదవీ కాలం అంతట్లో, అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తి స్థాయిలో గతంలో ఆయనకున్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ కూడా మరొకసారి దీక్షలు చేపట్టడం కానీ, అదే విధంగా ఈ ఆదిత్య హోమాన్ని నిర్వహించడం కానీ, ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం కానీ, అంతే విధంగా అన్ని మతాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించి మాట్లాడేటువంటి సందర్భాలు కానీ, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరొకసారి ఈ హోమం ద్వారా సమాజ శ్రేయస్సు కోరుతూ కూడా ఈ హోమాన్ని ఒకసారి చేపట్టారని చెప్పని ఇప్పుడు పడింది. అయితే ఆ ద్వారా మరొకసారి సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు మరొకసారి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆయనకు సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తున్న అంశంగా కనిపిస్తుంది.